భూభారం. భారం అన్నా బరువు అన్నా ఒకటే. అయితే మొయ్యవలసిన బరువుని భారం అంటారు. భూభారం పెంచడం అంటే భూమి మొయ్యవలసిన బరువు పెంచడం అన్నమాట. అయితే భూభారం పెరగడం అంటే పాపం పెరగడానికి ఒక పర్యాయ పదంగా మన ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ భూభారం పెరిగినప్పుడు భగవంతుడు అవతరించి ఈ భూభారాన్ని తగ్గించటం ఆయా అవతార లక్ష్యంగా దశావతార కథలు మనకు చెబుతున్నాయి. భగవంతుడు అవతారాలెత్తి భూభారం తగ్గించడానికి చేసింది రాక్షస సంహారం అని మనకు తెలుసు. కాబట్టి భూభారం అన్నా పాపం అన్నా రాక్షసులన్నా ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఇట్లా విషయాన్ని ఎత్తులుగా చూపడం ఒక సాంకేతికం అనగా సింబాలిజం మాత్రమే. వాస్తవంగా ఈ విషయం గురించి నిశితంగా పరిశీలిస్తే పనుల పరంగా అనగా కృషుల పరంగా ఈ దైవీపరమైన ఆసురీ పరమైన అనగా రాక్షసపరమైన వర్గీకరణం జరిగినట్లుగా కనబడుతుంది. దైవ ప్రక్రియ అంటే భూభారం తగ్గించే కృషి, రాక్షస ప్రక్రియ అంటే భూభారం పెంచే కృషి అన్నమాట. ఈ దైవ ప్రక్రియలో ఉన్న మానవుణ్ణి దైవ మానవుడిగా పరిగణించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రుడు వగైరా వాళ్ళు ఆ కోవకు చెందినవాళ్ళు. రాక్షస ప్రక్రియలో ఉన్నవారు రాక్షస మానవులుగా పరిగణించబడ్డారు. రావణాసురుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, కంసుడు, కీచకుడు, జరాసంధుడు మొదలైన వారు రాక్షస మానవులుగా లెక్క వేయబడ్డారు. ఈ దిశగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తే అనగా స్టడీ చేస్తూ పోతే నేడు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి మొత్తం ఈ రాక్షస ప్రక్రియగా మనకు అర్థమవుతుంది. ఈ నవీన యుగం శాస్త్ర సాంకేతిక యుగం, రాకెట్ యుగం, కంప్యూటర్ యుగం అనబడే 200 ఏళ్ల కాలంలో ప్రపంచం మొత్తం మీద భూమి అడుగు నుండి బయటికి తీసిన అమాంబాపదు పదార్థాల మొత్తం ఎంత ఉంటుంది, లోహాలు ఎన్ని ఉంటాయి, శిలలు ఎన్ని ఉంటాయి, ఖనిజ లవణాలు ఇనుము, రాగి, బంగారం వగైరాలు ఎంత ఉంటాయి, ద్రవాలు, వాయువులు, ఆయిల్స్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఎంత ఉంటాయి, బొగ్గు ఎంత ఉంటుంది వగైరా వగైరా. భూమి అడుగున ఉన్నవి ఉండవలసినవి అయినా ఎన్ని కోటాను కోట్ల టన్నుల పదార్థాలు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల సహాయంతో బయటికి తీసి భూమి ఉపరితలం మీదకి తేబడి భూమి మొయ్యవలసిన బరువుగా అనగా భారంగా తలబరువుగా మార్చబడినవి అనేవి ఆలోచించవలసి ఉంటుంది.